నమస్కారం, నేను మిసిఎస్. ఇందిరమ్మ పక్కా ఇంటి నిర్మాణ పథకానికి సంబంధించి ఇక్కడ దరఖాస్తులను పరిశీలన చేయడానికి అంటే వెరిఫై చేయడానికి ఏఐ టూల్స్ ను అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కు సంబంధించినటువంటి సాంకేతికతను ప్రభుత్వం ఉపయోగిస్తుంది. దీనికి సంబంధించినటువంటి వివరాలను ఈ రోజు మీకు అందిస్తాను. ఇక్కడ మనకు ఇందిరమ్మ పక్కా ఇంటికి సంబంధించి టోటల్ గా సుమారుగా 84 లక్షల దరఖాస్తులు వచ్చినట్టుగా ప్రభుత్వ అధికారులు తెలియజేయడం అనేది జరుగుతుంది. ఈ 84 దరఖాస్తులలో 2 రకాల దరఖాస్తులు ఉన్నాయి. అంటే 2 రకాలు అంటే ఇక్కడ ఈ పథకంలో ఇంటి స్థలం ఉన్న వారికి 5 లక్షల రూపాయలు ఇవ్వడం అనేది జరుగుతుంది. అదేవిధంగా ఇంటి స్థలం లేని వారికి ఇంటి స్థలంతో పాటు 5 లక్షల రూపాయలు ఇవ్వడం అనేది జరుగుతుంది. ఈ 2 విధాలుగా ఈ స్కీమ్ ఇంప్లిమెంటేషన్ అనేది జరుగుతుంది. ఈ విధంగా 2 రకాలుగా వచ్చినటువంటి దరఖాస్తులను అధికారులు వేరు చేయడం అనేది జరిగింది. అయితే ఇక్కడ కొంతమంది వేరు ప్రాంతాలలో అంటే రాష్ట్రంలో సొంత గ్రామంలో మరియు ఇతర వలస పోయినటువంటి ప్రాంతంలో వేరు ప్రాంతాలలో ఒకటికి మించి దరఖాస్తులు చేసినట్టుగా కూడా అధికారులు గుర్తించడం అనేది జరిగింది. వీరిని గుర్తించడానికి వారి ఆధార్ కార్డును ఏఐ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానంతో వీరిని గుర్తించడం అనేది జరుగుతుంది. ఈ విధంగా గుర్తించిన వారికి ఒక ఆప్షన్ అనేది ఇస్తారు. మీరు 2 ప్రాంతాల్లో దరఖాస్తు చేసుకున్నారు, ఏ ప్రాంతంలో మీరు ఇంటిని నిర్మించుకోవాలి అనేది అక్కడ దరఖాస్తుదారుని ఒపీనియన్ తీసుకొని ఆ తర్వాతనే ఇక్కడ వారి అర్హతలను నిర్ణయించడం అనేది జరుగుతుంది అని కూడా గృహ నిర్మాణ శాఖ అధికారులు తెలియజేయడం అనేది జరుగుతుంది. అంతేకాకుండా ఇక్కడ ఒక కుటుంబంలో ఒకరికి మాత్రమే ఈ ఇంటి నిర్మాణానికి సంబంధించినటువంటి పథకాన్ని అమలు చేయాలని కూడా అధికారులు భావిస్తున్నారు. అంటే ఇక్కడ ఉమ్మడి కుటుంబంలో ఒకరికి మాత్రమే అవకాశం ఇస్తారు. ఇక మనకు పెళ్లిళ్ళు చేసుకొని వేరు కాపురం ఉంటున్నటువంటి వారికి దీనిలో నుంచి మినహాయింపు ఇవ్వడం అనేది జరుగుతుంది. వారిని కూడా అర్హులుగా గుర్తించడం జరుగుతుందని కూడా అధికారులు మనకు తెలియజేయడం అనేది జరుగుతుంది. ఈ విధంగా దరఖాస్తులను వడపోసిన తర్వాత అర్హులను గుర్తించేందుకు గ్రామ సభలు, వార్డు సభలు మరియు బస్తీ సభలు నిర్వహించి ఈ ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించినటువంటి లబ్ధిదారులను ఎంపిక చేయడం జరుగుతుందని కూడా అధికారులు తెలియజేయడం అనేది జరుగుతుంది. మొత్తానికి మనకు ఫిబ్రవరి నెలలో ఈ ఇందిరమ్మ పక్కా ఇంటి నిర్మాణ పథకానికి సంబంధించి ఒక జీవో అనేది రిలీజ్ కావడం అనేది జరుగుతుంది. ఆ జీవోలో ఇక్కడ ఎలిజిబిలిటీ అర్హతలు మరియు అనర్హతలు స్పష్టంగా గవర్నమెంట్ తెలియజేయడం అనేది జరుగుతుంది. ఈ జీవో వచ్చిన తర్వాత ఈ ఇందిరమ్మ పక్కా ఇంటి నిర్మాణ పథకానికి సంబంధించినటువంటి జెన్యూన్ ఇన్ఫర్మేషన్ ను ఉన్నది ఉన్నట్టుగా అంతర్నేత్ర ఛానల్ మీకు అందజేయడం అనేది జరుగుతుంది. ఈ సమాచారం మీ మొబైల్లో వెంటనే రావాలి అంటే అంతర్నేత్ర ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అదే విధంగా బెల్ ఐకాన్ పైన ప్రెస్ చేసినట్లయితే మీకు ఆల్ అనే ఆప్షన్ కనపడుతుంది. దానిపైన క్లిక్ చేసినట్లయితే అంతర్నేత్ర అందించే ప్రతి ఒక్క వీడియో కూడా మీ మొబైల్లో రావడం అనేది జరుగుతుంది. ధన్యవాదాలు.